నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం. నేడు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గర్జించిన జాతీయ మాలల సింహం కుటుంబం కేంద్ర మంత్రి శ్రీ గడ్డం వెంకటస్వామి కాకా గర్జించు సింహపు కుమారుడు అధికార కాంగ్రెస్ పార్టీ చేనూరు ఎమ్మెల్యే శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఒకే ఒక్క మాటకు లోబడి రాష్ట్ర నలుమూలలు గర్జించు మాలలంతా తరలితాండు తండోపతండాలుగా జనసముద్రమై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గర్జించిన మాలల ఎమ్మెల్యే శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మాలల సింహ గర్జన తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుండి కూడా వచ్చినటువంటి నా మాల కుటుంబ సభ్యులకు వందనం అభివందనం. మాలల సింహ గర్జన కొందరి గుండెలు అదిరేలా గర్జించు మాలల సభ డిసెంబర్ 1న జరిగిన గర్జించు మాలల సింహ గర్జన సభ ఇసుకేస్తే రాలనంతగా ఉంది. ఈ సందర్భంగా హుజూర్ నగర్ నియోజకవర్గం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ దగ్గుబాటి బాబురావు మాట్లాడుతూ టౌన్ హాల్లో గర్జించు మాలల కుటుంబ సభ్యుల సమావేశంలో నియోజకవర్గం నుంచి 7 మండలాలు 2 మున్సిపాలిటీల్లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి కదిలి వచ్చిన నా మాల కుటుంబ సభ్యులు ఇంటికి ఒక్కరిగా బయలుదేరితేనే ఈ విధంగా ఉంది. ఇంటి నుండి అందరూ బయలుదేరితే జన సముద్రాన్ని తలపించేలా ఉంటుంది. గర్జించు మాలలు అంటే చిన్న చూపు చూసే వారికి చెమటలు పట్టాయి. మేము మౌనంగా ఉన్నాము అంటే అది మా యొక్క మంచితనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి త్యాగాల మూర్తి. ఈ ప్రమాదానికి నెట్టుతున్నటువంటి దుర్మార్గుల పట్ల శత్రుత్వం ఉన్నా పర్వాలేదు, కానీ ఏ సమాజం పట్ల మామూలుగా కూలినాలు చేసుకుంటే వాటి పట్ల మీరెవరు కూడా వ్యతిరేకత చూపిద్దని చెప్పేసి మీకు మనవి చేస్తూ, మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎట్లయితే తీసుకొచ్చారో మానవ నాయకత్వం, రేపు రాబోయే ఉద్యమాల్లో కూడా అడుపంతిని వాళ్ళని అధికారం వైపు కదిలించే శక్తి మాకుంది. ఇక ఈ 30 సంవత్సరాల అబద్ధాలకి కోరికట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేము ముందున్నాం. ఖబర్దార్ మనువాదుల పూటలాగే కుక్కల్లారాన్ని సమాజేస్తా ఉన్నా. మనము రెడీయా? ఓకే, ఈ మైక్ వేరు ఆ మైక్ వేరు. సరే మైక్ పంపిస్తా. మరి వినబడుతుందా? నిజంకు రాదు, నేను ఇంతగా. నిజంకు రాదు, నేను ఇంతగా. బాబు రెడీ? జనాలందరూ చాలా మంది బయట ఉన్నారు. దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి. గేట్లు బంద్ చేసినంట చాలా మంది చెప్పదలుచుకున్నాను. ఈ బాధ్యత మనం పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్నటువంటి మాల పెద్దలు ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో, బస్తీ నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరినీ కూడా ఈ దేశం ప్రమాదంలో ఉంది కాబట్టి, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది కాబట్టి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదం ఉంది కాబట్టి, ఈ ప్రమాదానికి నెట్టుతున్నటువంటి దుర్మార్గుల పట్ల శత్రుత్వం ఉన్నా పర్వాలేదు, కానీ ఏ సమాజం పట్ల మామూలుగా కూలినాలు చేసుకుంటే వాటి పట్ల మీరెవరు కూడా వ్యతిరేకత చూపిద్దని చెప్పేసి మీకు మనవి చేస్తూ, మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎట్లయితే తీసుకొచ్చారో మానవ నాయకత్వం, రేపు రాబోయే ఉద్యమాల్లో కూడా అడుపంతిని వాళ్ళని అధికారం వైపు కదిలించే శక్తి మాకుంది. ఇక ఈ 30 సంవత్సరాల అబద్ధాలకి కోరికట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేము ముందున్నాం. ఖబర్దార్ మనువాదుల పూటలాగే కుక్కల్లారాన్ని సమాజేస్తా ఉన్నా. మనము రెడీయా? ఓకే, ఈ మైక్ వేరు ఆ మైక్ వేరు. సరే మైక్ పంపిస్తా. మరి వినబడుతుందా? నిజంకు రాదు, నేను ఇంతగా. నిజంకు రాదు, నేను ఇంతగా. బాబు రెడీ? జనాలందరూ చాలా మంది బయట ఉన్నారు. దయచేసి గేట్లు ఓపెన్ చేయాలి. గేట్లు బంద్ చేసినంట చాలా మంది కులస్తులు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. పోరాటం వేరే వాళ్ళ మీద పోరాటం చేద్దాం.
వాళ్ళ మీద పోరాటం కాదు ఇది. వాళ్ళకి ఏదో అన్యాయం, మాకు అన్యాయం జరిగింది అనేటటువంటి కార్యక్రమం కాకుండా మాదిగా కలిసి పోరాటం చేయాలి. ఈ సంయుక్త పోరాటంలో మీరంతా కలిసి రావాలి. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి వాటి కొరకే మనం పోరాటం చేసి వాటిని మనకు నష్టం జరగకుండా చూసే కార్యక్రమాన్ని చేయాలని, నాకు వేరే కార్యక్రమాలు ఉండటం వల్ల నేను 2 గంటలకే అనుకున్నాను, కానీ సమయం ఎక్కువై మరి ఈ సమయం నేను ముందు తీసుకొని పోతున్నాను. ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం వచ్చినా పార్లమెంట్లో కానీ పార్లమెంటు బయట కానీ మామూలు మీటింగుల్లో కానీ మీకందరికీ అందుబాటులో ఉంటానని మాటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు డాక్టర్ మల్లు రవి గారికి ధన్యవాదాలు. సోదరులారా, మనకు ఉద్యోగాలు వద్దాక హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. వివేక్ సార్ గారు కానీ, మన నాగరాజ్ సార్ గారు కానీ, మరి మన సర్వే సార్ కావచ్చు, స్టేజ్ మీద ఉన్నటువంటి మాల ప్రతినిధులు అందరూ కూడా మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, భయపడకుండా నిర్భయంగా ఈ గ్రౌండ్ లోకి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరెవరో చెప్తా ఉన్నారు మాలలు కేవలం పిడికడే ఉన్నారని. కేవలం ఒక 15 రోజులు పోరాడితేనే ఇంతమంది జనాలు వచ్చిండ్రు. మీరు 30 సంవత్సరాలు పోరాడితే ఈ భారతదేశంలో ఉన్న మానవులందరినీ కదిలించే శక్తి మాకుంది. ఇక ఈ 30 సంవత్సరాల అబద్ధాలకి కోరికట్టడానికి ఈ తరంలో పుట్టినటువంటి మేము ముందున్నాం. ఖబర్దార్, మనువాదుల బూట్లులాగే కుక్కల్లారని సవాల్ చేస్తా ఉన్నా. ఎవరమ్మనము మాదిగా నేను కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎంతో కృషి చేస్తూ ఉన్నా. వాళ్ళు మళ్ళీ ఆల్టర్నేట్ మార్గాన్ని ఇచ్చేస్తుంది గురించి కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నేను మనవి చేస్తూ ఉన్నా. వాళ్ళు చేసే విధంగా అదేవిధంగా సమగ్ర కులగణనపై డిసెంబర్ 10 తారీఖు ఇచ్చేసినారు. నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మనవి చేస్తా ఉన్నా. చాలా జిల్లాలలో ప్రత్యేకంగా ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలి దగ్గర, అదేవిధంగా రాయదుర్గు, కాజాగూడ, ఇది విధంగా చాలా ప్రాంతాలలో ఇంతవరకు కూడా కాకా వెంకటస్వామి మాలల కోసం కొట్లాడా కాదు, బడుగు బలైన వర్గాలు అందరి కోసం గుడిసెల వెంకటస్వామిగా పేరు పొందిండు. అందరి కోసం, బడుగు బలైన వర్గాల కోసం కొట్లాడిన వ్యక్తి కాకా వెంకటస్వామి. ధన్యవాదాలు డాక్టర్ సార్. ఇప్పుడు రాజేష్ ఆ గేట్ ఓపెన్ చేయండి, వాళ్ళని అలో చేయండి. ఇప్పుడు మన అందరి అభిమానాన్ని చూరగొన్న రేజన్ల రాజేష్ సింగర్ తన యొక్క ఈ దేశమూల వాసులం నాగరికత నందులం మాలలం మాలలం మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం నాగరికత నందులం మాలలం మాలలం మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం నాగరికత నందులం ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం. ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం. ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం. ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొత్తులం. సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం మాలలం మాలలం మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం నాగరికత నాదులం. అరే మాలలం మాలలం మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం నాగరికత నాదులం. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమట రాచని నేల లేదు. చెయ్యని త్యాగాలు లేవు, చెమట రాచని నేల లేదు. మేము నడవని
అడవి లేదు, ఎత్తని బందుకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, అంతరాని గుడిసెలల్ల పొద్దు పొడపను చూడాలని, ఓరు బాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం మారడం మేం మారడం, ఒరే మారడం మేం మారడం, మహామల్ల యోధులం ఈ అప్పండి. దయచేసి నా మాల సహోదరులారా, ఈ వర్షానికి భయపడే మట్టి వామనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం. మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే, మాలలు తిక్కల పడితే వర్షానికి కాదు కదా, ఇంకా ఎవరికి కూడా భయపడాలనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడి నుంచి పోవాలని తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు ఉండే వాళ్ళు చేయలేమండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగరాజు నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. మనం నిప్పు రవ్వడం బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులం అని చెప్పి ఈ సమాజానికి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దేశమూల వాసులం, నాగరికత నందులం, మాలనం మేం మాలనం, మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం, నాగరికత నందులం, మాలనం మేం మాలనం, మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం, నాగరికత నందులం, ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొత్తులం, ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొత్తులం, ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొత్తులం, ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొత్తులం, సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం మాలలం మేం మాలలం, మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం, నాగరికత నందులం, ఒరే మాలలం మేం మాలలం, మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం, నాగరికత నందులం. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందుకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. మరి మేము నడవని అడవి లేదు, ఎత్తని బందుకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. అంతరాని గుడిసెలల్ల పొద్దు పొడపను చూడాలని, ఓరు బాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం మారడం మేం మారడం, మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం, నాగరికత నందులం, ఒరే మాలలం మేం మాలలం, మహామల్ల యోధులం. ఈ దేశమూల వాసులం, నాగరికత నందులం. అప్పండి. దయచేసి నా మాల సహోదరులారా, ఈ వర్షానికి భయపడే మట్టి వామనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం. మన మీద అబద్ధాలు ప్రచారం చేస్తున్న వాడికి వర్షం పడ్డా సరే, మాలలు తిక్కల పడితే వర్షానికి కాదు కదా, ఇంకా ఎవరికి కూడా భయపడాలనేటువంటి నమ్మకాన్ని మన నాయకులకు కల్పించే ఇక్కడి నుంచి పోవాలని తెలియజేస్తా ఉన్నా. నాతో పాటు ఉండే వాళ్ళు చేయలేమండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాగరాజు నిరభ్యంతరంగా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు. మనం నిప్పు రవ్వడం బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసులం అని చెప్పి ఈ సమాజానికి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మూర్తలపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజన గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి, వేదిక ముందు ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున భవనాథ్ ఆశీర్వాదాలు వచ్చారు. అంబేద్కర్ రాష్ట్రీయ ఏకతా మంచ్ జాతీయ అధ్యక్షులు భావనాథ్ పాశ్వాన్ గారిని వేదికపైకి చప్పట్లతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇగో మీకు రావలసిన మగోడు రారావచ్చుండు,
మనకి సమాధిగా నీకు ఈ వేదిక నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మన అన్నదమ్ములం కలిసి మాట్లాడుకుందాం రా. నీ జనమ నా జనమ కలిస్తే రాజ్యాధికారికి పోదాం. 1% కోసం నీ యొక్క పోరాటం వద్దు అంటాము. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ చూడు. ఏమి మారెను రా మల మాదిగా బతుకులు ఎందుకెళ్తాయి నన్నున్నాయి రా. మనకి సనా ఏబిసిడిలో అన్న ఎసరు పెట్టినాయో మనవాదుల పుట్ట ఏబిసిడిలో ఎసరు పెట్టినాయో వసరు మలుచుకుంటే సోదరా కొనసాగదు మన బతుకు. ఏమి మారెను రా మలవాదిగా బతుకులు ఎందుకెళ్తాయి నన్నున్నాయి. ఇగో వివేకానంద గారు ఈ వేదిక నుంచి ఇగో ఇన్ని 27 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులందరూ పోరాటం చేసి వాళ్ళని బయటికి రావట్లేదు అన్నారు. ఇగో రా బయటికి రా అని అన్నా మాకు ఇస్తానా. ఇగో మా వివేకన్న నాగరాజు ఎమ్మెల్యేలు మంత్రులందరూ వచ్చారు. చూడుగో ఈ జనం చూడు. రావలసిన దళిత పుల్లి రానే వచ్చింది రో నేస్తమా రావ చప్పట్లో. ఇగో మనకి వేదిక మీదకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఒకసారి మనం నిలబడి చప్పట్లతోటి స్వాగతం పలకాలి. అందరూ నిలబడాలి ఎమ్మెల్యేలకి. ఇగో ఎమ్మెల్యేలకి నిలబడాలి. ఇలాంటి చెప్పండి కెమెరాలు చెప్పండి. జై మాలా జై మాలా. వద్దు మాకొద్దు మాకొద్దు. శాస్త్రీయమైన వర్గీకరణ ఉన్నారు. శాస్త్రీయమైన వర్గీకరణ కూడా మేము వ్యతిరేకం. వర్గీకరణ అసలు మాకు వద్దు. రిజర్వేషన్లే మాకు ముద్దు. పెరిగిన జనాభా ప్రకారం రిజర్వేషన్ పెంచాలని చెప్పి సెలవు తీసుకుంటా ఉన్నారు. జై భీమ్ జై మాలా. ఓటర్లపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజన గారికి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున భవనాథ్ పాశ్వాన్ గారు వచ్చారు. అంబేద్కర్ రాష్ట్రీయ ఏకతా మంచ్ జాతీయ అధ్యక్షులు భావనాథ్ పాశ్వాన్ గారిని వేదికపైకి చప్పట్లతో ఆహ్వానిస్తూ ఉన్నాం. జై మాలా. ఇగో మీకు రావలసిన భగవాను రానే వచ్చిండు నేస్తమా రావా. వాస్తవం కదా. ఇగో ఈ గ్రౌండ్లకి మీకు రావాల్సిన బీజేపీ ప్రభుత్వానికి చక్కగా జారీ చేస్తా ఉన్నాం. ఇగో గ్రౌండ్లకి రావాల్సిన భగవాన్లు రానే వచ్చిండ్రు నేస్తమా రావా. ఇగో మొదటి సమాధిగా నీకు ఈ వేదిక నుంచి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మన అన్నదమ్ములం కలిసి మాట్లాడుకుందాం.
వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులందరూ పోరాటం చేసి మాలలు బయటికి రావట్లేదు అన్నారు. ఇగో రా బయటికి రా అని అన్నా మాకు ఇస్తానా? ఇగో మా వివేకన్న నాగరాజు ఎమ్మెల్యేలు మంత్రులందరూ వచ్చారు. చూడుగో ఈ జనం చూడు, రావలసిన దళిత పుల్లి రానే వచ్చింది నేస్తమా రావా చప్పట్లో. ఇగో మనకి వేదిక మీదకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు ఒకసారి మనం నిలబడి చప్పట్లతోటి స్వాగతం పలకాలి. అందరూ నిలబడాలి, నిలబడాలి ఎమ్మెల్యేలకి. ఇగో ఎమ్మెల్యేలకి నిలబడాలి. గేటు తిప్పండి, కెమెరాలు తిప్పండి. జై మాలా, జై మాలా. వద్దు వద్దు మాకొద్దు, వద్దు వద్దు మాకొద్దు. శాస్త్రీయమైన వర్గీకరణ ఉన్నారు. శాస్త్రీయమైన వర్గీకరణ కూడా మేము వ్యతిరేకం. వర్గీకరణ అసలు మాకు వద్దు. రిజర్వ్